నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,23,675 మంది లబ్ధిదారులకు 96,73,00,000 రూపాయలను సామాజిక భద్రతా పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఏ సూర్యకుమారి, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసులతో కలిసి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శనివారం పెన్షన్ల పంపిణీలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 1వ వార్డు మిలిటరీ కాలనీ, రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో లబ్ధిదారులకు వీరు స్వయంగా పెన్షన్లను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 4,600 మంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ సాయంత్రానికి పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్త పెన్షన్ పెండింగ్ను భార్యకు ఇవ్వనున్నారు. జిల్లాలో ఇలా ఉన్నటువంటి 3,000 మందికి ఈ నెల 12వ తేదీన పెన్షన్ బకాయిలను అందించనున్నారు. మిలిటరీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏలూరు కాలువ పూడికతీత పనులు పరిశీలించారు. జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా జూన్ 1న అందే పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయడం జరుగుతుంది. 2,13,000 మంది పెన్షనర్స్, ఓల్డ్ ఏజ్, డిజేబుల్ పీపుల్ అందరూ ఉన్నారు మన దగ్గర. వారందరికీ కూడా 4,600 మంది యూజర్స్ ప్రొద్దుట 7 గంటలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. సాయంత్రం కల్లా అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. అయితే విడోస్, స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఈ నెల 12వ తారీఖున మన జిల్లాలో అందజేయబడుతుంది. సుమారు 3,000 మందికి ఈ పెన్షన్ అందుతుందండి. ఎలా మిస్ అయిపోయింది? కొంచెం ముందుకు రండి మేడం. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఐసీడీఎస్ పీడీ బి సుజాతారాణి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలో మండల పరిషత్ నిధులు 4 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చెరువును శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. మరొక 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2 గ్రీన్ వెహికల్స్ను ఆయా పంచాయతీలకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 4 లక్షల రూపాయలతో రజగిలి యొక్క చెరువుని అభివృద్ధి చేసుకునే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, కుంతిరిపల్లి కూటమి నాయకులకి, పెద్దలందరూ కూడా నమస్కారం. ఎందుకంటే ఈ గ్రామం అభివృద్ధి చేయడం కోసం అందరూ పోటీపడి ఇది మేము చేసుకుంటామని ఇది చాలా బాగా చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాల్లో చేసే కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రభుత్వ సహకారం అందించడానికి మనకు కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది పురపాలక సంఘంలో కలిపారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ పనులు కోల్పోతారనే ఉద్దేశం. ఆ నిమిత్తం ఇక్కడ దీనికి నిధులు ఇవ్వడానికి అది ఇబ్బందిగా ఉంది. కానీ ఇది తాడేపూడి ఆల్మోస్ట్ పట్టణంలో ఉన్నట్టే ఉంది. దీనికి మరి ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మనందరం వంతుగా మనం సహాయాన్ని అందించాలి. అదేవిధంగా మనం ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ అన్నవరం సత్యనారాయణ, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శి రావిపాటి వీరబ్రహ్మం, జనసేన నాయకులు సోమా శంకరం, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో పంచమి సందర్భంగా శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా
పంచామృత అభిషేకం చేసి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఆధ్యాత్మిక సేవలను పెంచడం ద్వారా అందరూ ఐక్యంగా ఉండగలరన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో పేద ప్రజలకు సామాజిక భద్రత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శనివారం ఆయన 4-8 వార్డుల్లో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉన్నా వాటిని లెక్క చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 8, 9 అదేవిధంగా 4 వార్డుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రంలో 1వ తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిస్తే, అయితే ఎప్పుడైనా 3వ తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, అదేవిధంగా 8, 9 వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ పెన్షన్ అందుకుంటున్నటువంటి ఆ మహిళల. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి ఎస్ చినరాముడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆవరణలో శనివారం 6వ రోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీనిలో భాగంగా యోగా సాధనపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. యోగాపై ప్రజల్లో చైతన్యం కలిగించే ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజలందరూ కూడా రేపు మనం సరస్వతి ఘాట్ దగ్గర భారీగా చేస్తున్నాము. రాజమండ్రి అనేది ఏమిటి అనేది నిరూపించుకోవాలి, అలాగే గోదావరి నది అనేది నిరూపించుకోవాలి. కాబట్టి ఆ ఘాట్, సరస్వతి ఘాట్ అయితేనేమి, మళ్ళీ తర్వాత గౌతమి ఘాట్ అయితేనేమి, అన్ని ఘాట్లలో మనము యోగా కార్యక్రమం చేస్తున్నాము. స్టేట్ వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు, ఆ టార్గెట్ను మనం నిరూపించుకోవాలి. కాబట్టి అందరూ వస్తే అందరూ కూడా ఫోటోలో కనబడతారు. అలా గోదావరి నది ఏమిటి చూపించగలుగుతాము. చరిత్రలో నిలబడిపోతుంది. కాబట్టి ఆ వీడియోను మనము మన పిల్లలకు, భావితరాల వాళ్ళు కూడా చూపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న గృహిణులు, విద్యార్థులు, వయోజకులు, వృద్ధులు, అందరూ వికలాంగులు అందరూ వచ్చి పాల్గొనాలని భావిస్తున్నాము. కాబట్టి అలాగే యోగా అనేది కూడా నిరూపించుకోవాలి, మన రాష్ట్రం రాజమండ్రి అనేది నిరూపించుకోవాలి. కాబట్టి అందరూ వచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మ పెద్దమట్ల కోడి వాసులు కృష్ణకుమారి తల్లి, మీరు ఎక్కడున్నా కూడా ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళండి. మీ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
రాష్ట్రంలో 15% వృద్ధి రేటు సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఆయన 20 సూత్రాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్గా దేశం రూపాంతరం చెందాలని ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రం కూడా స్వర్ణాంధ్ర కావాలని ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు వికసిత భారత్ని వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 15% యావరేజ్ వృద్ధి రేటున సగటున వృద్ధి రేటున సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వినియోగం ఏదైతే తక్కువగా జరిగిందో దాని మీద ఏ విధంగా భవిష్యత్తులో ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు ఇచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతంలో జల్ జీవన్ మిషన్కి అమలుకి సంబంధించినటువంటి తీరు మీద సమీక్ష నిర్వహించేటటువంటి క్రమంలో సంబంధిత అధికారులు సరైనటువంటి సమాచారం రానందున వారి దగ్గర నుంచి మరలా సమయం ఇచ్చి అమరావతికి మా కార్యాలయానికి వారిని రమ్మని అక్కడికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి నివేదికలు సమర్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు కనీ విని ఎరిగని రీతిలో సేవలందించిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ. పేదవానికి సహాయం చేయడం ద్వారానే ప్రజాప్రతినిధులకు నిజమైన సంతృప్తి పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు నియోజకవర్గంలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి అంతర్జాతీయ రోల్ బాల్ అవార్డు గ్రహీతలకు అభినందనలు. మానవ మనుగడకు నష్టం తెస్తున్న ధూమపానం సీనియర్ సిటిజన్ సభలో వెల్లడించిన తణుకు సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ రవిశంకర్. హిందూ మత ఉద్ధరణకు కృషి చేసిన మహారాష్ట్ర రాజమాత అహిల్యాబాయ్ తణుకు జయంతి సభలో ప్రకటించిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, హాజరైన పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,23,675 మందికి 96,73 రూపాయలు పెన్షన్ల పంపిణీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివరించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, పాల్గొన్న ఎమ్మెల్యే బులిశెట్టి. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామ వారాహి అమ్మవారి గుడిలో నిర్వహించిన పంచామృత అభిషేకాలు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. పేద మధ్యతరగతి ప్రజలకు నిజమైన సామాజిక భద్రత ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం నిడదవోలులో చెప్పిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రాజమండ్రి ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు, తీర్చుకున్న మొక్కుబడులు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఏలూరులో విశ్లేషించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, వివిధ శాఖల అధికారులతో చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.